ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడలారా, ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనములు. నేటి వాగ్దానం సామెతల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. భక్తుడైనటువంటి సొలొమోను గారు రాయుచుని పుస్తకములో నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. కాబట్టి నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నమ్మకమైనటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, అలాగ నమ్మకమైన రాయబారిగా నీవు ఉంటే ఔషధం వంటి వారుగా ఉన్నారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మన దేశానికి అలాగనే అనేక ప్రపంచాలకు ఐక్యరాజ్య సమితి ఎలాగ ఉండి అక్కడ రాయబారులు ఉంటారో, అలాగనే నమ్మకమైన రాయబారి ఉన్నట్టుగా చెప్పగలిగిన వ్యక్తి ఎలాంటి వాడంటే ఔషధం వంటి వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినమందు నీ జీవితంలో నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉంటున్నావా? మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కాబట్టి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తులు ఎలాంటి వారంటే ఔషధం వంటి వారు. నీ ఇంటిలో, నీవు చేయుచున్న స్థలములో, ప్రతి చోట నీవు నమ్మకమైన రాయబారిగా ఉండాలని దైవ లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకమును చేస్తూ ఉన్నాను. కాబట్టి నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతున్నాయి. నమ్మకత్వాన్ని మనము కాపాడుకొని నమ్మకముగా ఉండి ప్రభు కొరకు జీవించుదాం. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మీకందరికి అనుగ్రహించి ప్రభు సహాయము దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసు కృపామయుడ, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాళ్ళని సెలవిచ్చుండగా ప్రతి వారి జీవితంలో నమ్మకమైన వారుగా జీవించినట్లు నీ కృపను చూపుమని, వారే ఒక ఔషధం వంటి వారుగా ఉండుటకు నీ కృపను చూపుమని ప్రార్థన చేస్తున్నాం. మీరే నీ సహాయము దయచేసి నమ్మకమైన వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.